ఔరా అనిపించేలా బట్టలు నేస్తున్న చేనేత కార్మికులు అదేనండోయ్. నేతన్నల జీవితాలు కడు దుర్భరం. గొప్పగా చెప్పుకునే చేనేత కార్మికుల జీవితాలు ఎముకల గూళ్లుగా మారుతున్నాయే తప్ప వెలుగులు మాత్రం రావట్లే. చేతి నిండా పనుండదు, కడుపు నిండా ఫుడ్డుండదు అన్నట్లు చేనేత బతుకులు రాను రాను చితికిపోతున్నాయి. ఎంతో గర్వంగా చెప్పుకునే మన నేతన్న నేసిన చేనేత వస్త్రాలు ఆదరించేవాళ్లు తక్కువయ్యారు. ప్రభుత్వాలు, పాలకులు చేనేత వస్త్రాలను వాడండి, చేనేత కార్మికులను ఆదరించండి అని ఎంత మొత్తుకున్నా మనం మారం. టెక్నాలజీ పుణ్యమా అని వచ్చిన నాణ్యత లేని రంగురంగుల గుడ్డలపై మోజుపడ్డ మనం కాదు జనం క్వాలిటీని పక్కన పెట్టి అందంగా తయారు చేసే చేనేత వస్త్రాన్ని అడుగున పడేస్తున్నారు. వస్త్రం అడుగున పడ్డా పర్వాలేదు, ఏదో రోజు అమ్ముడుపోతుంది. కానీ జనం చేసే చిన్న తప్పిదమే వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఆర్థిక ఊబిలో కూరుకుపోయి కుటుంబాలను సాగలేక మరమగ్గాల నడుమ ఉరేసుకుంటున్నారు నేతన్నలు. కారణం, కారకులు ఎవరు? చేనేత రంగం చిన్నదవడానికి, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు, వలసలకు, వృత్తిలో ఉపాధి లేక ఇతర వృత్తులకు మారడానికి బాధ్యులు ఎవరు? ఒకసారి ఆలోచన చేయండి. వారు నేసిన వస్త్రాలను వాడినా, కొనుగోలు చేసినా డిమాండ్ పెరిగి చేతి నిండా పని చేసే ఛాన్స్ మీరే చేనేత కార్మికులకు ఇచ్చిన వాళ్ళవుతారు. అదే మీరు కార్మికులకు ఇచ్చే ఫైనాన్షియల్ బూస్ట్. మీరు కొనే ఒక్కో వస్త్రమే వారికి మరింత ఉపాధినిస్తుంది. ఉత్పత్తులు పెంచినట్లయితే ఉపాధి అదే వచ్చేస్తుంది. ఇప్పటికైనా జనం చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను వాడితేనే నేతన్నలకు సమాజంలో గౌరవం ఇచ్చిన వాళ్లమవుతారు. చేనేత వస్త్రాలను కొనుగోలు చేద్దాం. చేనేత రంగాన్ని ఆదరిద్దాం. నేత కార్మికులకు అండగా నిలుద్దాం. ఈ ఏడాది ఆగస్టు 7 వచ్చే ప్రపంచ చేనేత దినోత్సవం నుండే ఇలా చేద్దాం. చేనేత వస్త్రాల కొనుగోళ్లతో చేయూతనిద్దాం. జై నేతన్న, జై జై నేతన్న.